కేవలం సర్టిఫికేషన్ మీదే. వాళ్ళు యూఏ ఇస్తే పిల్లలు పేరెంట్స్ కలిసి చూడకూడని కొన్ని హార్డ్ హిట్టింగ్ సన్నివేశాలు ఉన్నాయి. బట్ అలాగని పిల్లలు చూడాలి, పెద్దలు పేరెంట్స్ ఇంకా తప్పకుండా చూడాలి. సో అందుకని వాళ్ళు విడివిడిగా చూసుకుంటే పర్వాలేదు, ప్రాబ్లం లేదు. అందుకని ఇప్పుడు మీరు యూఏ కోసం కొంత హార్డ్ హిట్టింగ్ గా ఉన్న సన్నివేశాన్ని మీరే తగ్గించమని అడగాలి. కానీ వద్దు సార్, అది అంతే హార్డ్ హిట్టింగ్ గా ఉండవండి, అందుకని ఏ సర్టిఫికేట్ తీసుకోండి సార్. అప్పుడు మీరు ఏమి తీసారో మొత్తం అలాగే ఉంటుంది. పిల్లలు చూస్తారు, పెద్దలు చూస్తారు, కలిసి చూడకపోవచ్చు, కానీ ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అని చెప్పి వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది సార్. మీరు ఈ సినిమా ప్రమోషన్స్ లోనే ఒక విషయం చెప్పారు, నెక్స్ట్ జన్మంటూ ఉంటే డైరెక్టర్ గా చెప్తున్నాం అని చెప్పేసి ఒక మాట అన్నారు. అంటే ఏంటండి, ఒక జైలుతోనే వస్తాం ఇండస్ట్రీకి, డైరెక్టర్ గా నిరూపించుకున్నారు, ఆల్రెడీ యూఆర్ ప్రూవ్డ్. బట్ ఎందుకు ఆ ఫీలింగ్ వచ్చింది? ఇప్పుడున్న జనరేషన్ ట్రోలింగ్ ఏంటి, వీటన్నిటిని దృష్టిలో ట్రోలింగ్ ఎప్పుడు ఏ రూపంలో ఎప్పుడు ఎలా ఏదో ఉంటది, మాకు ఇప్పుడు లేదు, అప్పుడు ఇంకో రకంగా ఉండేది. అంటే ఒక దర్శకుడు తాలూకు స్ట్రెస్ అని చెప్తూ చెప్పాను. అది నేనే కాదు, ఇండివిజువల్ గా ఈ చైర్లో, ఈ దర్శకుడు చైర్లో కూర్చున్న వాడు ఎవరికైనా సరే ఆ స్ట్రెస్ తప్పదు. అంటే తృప్తి ఉండదండి. మీకు ఏ జాబ్ లో అయినా తృప్తి ఉంటుంది, ఒక్క దర్శకుడి జాబ్ లోనే తృప్తి ఉండదు. తృప్తి ఉన్నప్పుడే మీకు కంటి నిండా నిద్ర పడుతుంది. సో అందుకని 1992లో కంటి నిండా నిద్ర వదిలేసి నేను, అది అలా కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైనా కంటి నిండా నిద్ర పడాలంటే వచ్చే నెలలో నిద్రపోదామని అని చెప్పి నేను ఆ మాట అన్నాను. గుణశేఖర్, నిన్న సినిమా చూసిన వాళ్ళు కొంతమంది కాల్ చేసిన మార్నింగ్ చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అద్భుతంగా ఉందని చాలా మంది ఎప్పుడు చెప్పడం జరిగింది. ఐ వెరీ హ్యాపీ, అడ్వాన్స్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అండ్ పర్టికులర్ గా ఈ సినిమా విషయంలో రియల్ గా కొన్ని సంఘటనలు అన్నారు, కానీ రియల్ గా హైదరాబాద్ లో జరిగిన సంఘటనలు యథాతథంగా తీశారంటారు. అది అంతవరకు అదే అండి, అది నేను చెప్పినట్టుగా కొన్నిటిని నేను బేస్ చేయాలని ట్రై చేశాను. అంటే ముందు కథకి స్ఫూర్తి అవే డ్రైవ్ చేసినవి ఒకటి రెండు సంఘటనలు. బట్ నేను రాయడం మొదలెట్టాక అలాంటివి ప్రతి సిటీలోనూ, ఇండియాలోనే కాదు, ఈవెన్ అబ్రాడ్ లో కూడా జరిగాయి. సో అందుకని అలాగా చాలా ఇన్సిడెంట్లు కనబడతాయి మీకు. కొన్ని ఇది అక్కడ జరిగింది కదా, ఇది పంజాబ్ లో జరిగింది కదా, ఇది జూబ్లీస్ లో జరిగింది కదా, లేదు ఇది ఇక్కడ సీతంపేటలో జరిగింది వైజాగ్ లో. ఇలాగ ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేలాగా నాకే చెప్పారు చూసిన వాళ్ళు, సార్ ఆ ఇన్సిడెంట్ కదా అని. అది కాదు యాక్చువల్ గా, బట్ అన్నిట్లోనూ ఆ సారూప్యం కనిపిస్తుంది. అంటే మీ సినిమాలు అనగానే ఒక బడ్జెట్ వేసుకున్నా గానీ ఏ రోజు ఆ బడ్జెట్ లో సినిమాలు వచ్చుండవు నాకు తెలిసినంత వరకు. దానికి డబ్బులు ఏంటది, ఇదే ఉంటుంది. అలాగే భారీగానే మీ సినిమాలు కనపడతాయి, రియలిస్టిక్ గా ఉంటాయి. పర్టికులర్ ఈ సినిమాలు మన సొంత సినిమా, మన ఫ్యామిలీ సినిమా. అలా మీ బడ్జెట్ ని మీ పిల్లలు, మీ వైఫ్ ఏదైనా అబ్జెక్షన్ పెట్టిన సందర్భాలు ఏదైనా ఉన్నాయా? వాళ్ళు ఇంకా డేంజర్. నేనన్నా ఇంకా కంట్రోల్ గా భయపడుతూ నేను లేదు చాలంటే వాళ్ళు కథ చెప్పేటప్పుడు మన డైరెక్టర్స్ ఏంటంటే ఎగ్జాగరేట్ చేసుకుంటూ ఎక్సైట్ అయితే చెప్పేస్తాం ఏవో. అవునండి. సో కొన్ని మనం తీసేటప్పుడు అంత అవసరం లేదు, కొన్ని తగ్గించవచ్చు. బట్ నీలిమ యుక్తలో అలా నన్ను కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భూమిక్ గారు ఒక చిన్న సీన్ లో తాగి వాటర్ లో పడిపోవాలి స్విమ్మింగ్ పూల్ లో. ఇది నేను చెప్పేటప్పుడు స్కై స్క్రాపర్ మీద ఉన్న బాల్కనీ పైన ఉన్న టెర్రస్ మీద ఉన్న స్విమ్మింగ్ పూల్ లో పడిపోతుంది ఆవిడ. ఇది అని చెప్తే అలా ఊహించేస్తున్నారు. మరి స్కై స్క్రాపర్ మీద తీయాలంటే దాదాపు ఒక 7-8 లక్షల వరకు ఖర్చు అవుతుంది అది అంటే. సో అందుకని నేను స్విమ్మింగ్ పూల్ లో పడిపోవడం కావాలి, నాకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న స్టార్ హోటల్ పెట్టాను నేను. వాళ్ళు స్కై స్క్రాపర్ అన్నావు కదా, అక్కడ తీయాల్సింది. అలా అక్కడ తీయించారు నా చేత. భూమి గారు వాట్స్ అంతా ఎప్పుడు ఏ ప్రెస్ మీట్ లోనే ఎక్కడా కూడా చూడండి ఎమోషన్ ఈ సినిమాలో ఇప్పుడు మాకు చూపించారు. మీరు అంత ఎమోషనల్ గా మీరు ఫీల్ అయినట్టుగా మాకు అనిపించింది. ఎందుకు అంత ఎమోషన్ అవ్వాల్సి వచ్చింది అంటే? Even I don't know. I think I got really touched seeing the film. Chala special ga, chala hard hitting, parents, children connection, also disconnection, that gap.
not just connection, the disconnection, the gap between parents and children. It's a very hard hitting film. How సరే ఓకే సరే. so I don't know why I got so emotional. Answer ledu, but I think everyone has performed so well, from Sara to Vignesh, Prithvi, Likita, everybody. They are the characters. They are not the actors. They are not the people I know offset. It's not Vignesh. It is Vikas, or it is Amrita, Psycho Sai. So intense. I connected with every person. And the film dealing with drugs, dealing with so many other issues. So I think after seeing the film yesterday, I realized how hard-hitting it actually is. I think you all have to decide. I cannot decide for my film. It's my baby. It is Sir's baby. All of us, we are co-parenting this little child called Euphoria. But ultimately, you have to decide how it's going to be tomorrow, and go watch it and do let us know what you think. గుణశేఖర్ గారు, అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది రిపోర్ట్ యూ హ్యాడ్. సార్ రిపోర్ట్ అసలు అయితే మీరు చెప్పాలి సార్. నేను కాదు క్యారీ అవ్వకూడదు. నేను క్యారీ అవ్వట్లేదు. రిపోర్ట్ చెప్పాలి, రేపు అల్టిమేట్ గా ఆడియన్స్ చెప్పాలి. వినండి, నేను క్యారీ అవ్వట్లేదు. బట్ మీ సినిమా చూసిన కొంతమందిలో వాళ్ళు చాలా, అంటే మామూలు దుర్మార్గులు కారు, అలాంటి వాళ్ళు చూశారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి నేను ఓకే, ఐ వాజ్ ప్రిపేర్డ్ టు కంగ్రాచులేట్ యూ హోల్ ద టీమ్ ఫర్ ది అవుట్పుట్, ఫైనల్ అవుట్పుట్. మీరు 100% హార్ట్ హీటింగ్ అన్న మాట నా ఇంటర్వ్యూలోనే చెప్పారు, ఇప్పుడు చెప్పారు, చాలా సార్లు అన్నారు. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు హిట్ ది బాక్స్ ఆఫీసెస్ వెరీ హార్డ్. 100%. దట్ ఈస్ ది అవుట్కమ్ ఆఫ్ ఆల్ ద సినాప్సిస్ ఐ హ్యాడ్ విత్ మీ. భూమిక గారు, మీరు చాలా మూవ్ అయ్యారంటే ఒక యాక్ట్రెస్ గా మీరు ఎన్ని సినిమాలు చేశారు. I don't think that an actress of that experience can very easily move to tears. Just remembering that what you have seen yesterday night, that is more important. ఎప్పటి నుంచో మీరు సినిమా యాక్ట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఈ క్యారెక్టర్ పరంగా మీరు మూవ్ అయ్యింది యాజ్ ఎ మదర్, ఆర్ యాజ్ ఎన్ యాక్టర్, ఆర్ యాజ్ ఎ జనరల్ పబ్లిక్? General public. My experience of last so many years and whatever films I've done, no. My profession as an actor, no. Me as Bhumika in the theatre as an audience, I could not sleep all night. My makeup artist and my hairdresser came today and I was sitting and I said, "Main raat ko soi nahi," because something has it's a very strong word. It's shaken me up and it's disturbed me, because this is the reality today. It is what is happening. Like recently in Delhi, yesterday somebody told me, I was in Bombay day before, and this mother, we were talking and she says there's a case in Delhi that happened of young children, I don't want to elaborate right now, but please read about it. Yes. And it's a very scary case that has happened in Delhi with a young 7 or 8-year-old girl. So when you hear such things and you see the movie, you know how real and how hard-hitting it is, and it is a reality today. So I think I'll leave it to you all. Just గ్రేట్ గుణశేఖర్ గారు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా ఏదో సినిమాలో యాక్ట్ చేశాను కదా అని మాట్లాడుతున్న మాటలు కావవి. చాలా దే ఆర్ సో మచ్ మూడ్ సినిమా మీ కంటెంట్ చూసిన తర్వాత. ఇప్పుడు ఒక చిన్న డిమార్కేషన్ లైన్ ఉంది సార్. మీరు యూఆర్ అడ్రెస్సింగ్ ద పేరెంట్స్ ఆర్ ద చిల్డ్రన్? సొసైటీ అండి.
Society. ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ ఓకే. టుడేస్. అంటే మీరు ఇందాక భూమిక గారు చెప్పినట్టుగా నేను జనరల్ పబ్లిక్ గా అని అన్నారే, మీరు ఈ ఆస్పెక్ట్ ని టచ్ చేసేటప్పుడు వాట్ హ్యాస్ రియల్లీ మూవ్డ్ యూ ఫార్వర్డ్ టు మేక్ దిస్ ఫిల్మ్ అంటే? ఇందా చెప్పాను కదా సార్, ఒక హైదరాబాద్ సిటీ పర్స్పెక్టివ్. ఈ సినిమాకి డైరెక్టర్ ఓ హైదరాబాద్ సిటీ లాంటోడు. ఓ సిటీ పర్స్పెక్టివ్ లో ఆ టోపోగ్రఫీలో ఓవర్ వ్యూ ఎలా కనబడుతుందో అలాగే నేను కొందరు కుర్రాళ్ళ కథ చెప్పాను, ఓ తల్లి కొడుకుల కథ చెప్పాను, కొన్ని ఇన్సిడెంట్లు చెప్పాను. బట్ నేను హైదరాబాద్ సిటీని, సో అలాంటి ఒక పర్స్పెక్టివ్ తోటి, ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ తోటి కథ చెప్పాను. కాబట్టి ఇది కంప్లీట్ గా ఇప్పుడు సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. హాయ్ గుణశేఖర్ గారు. సార్ ఒక్క నిమిషం. గురుసారి, నాన్న సినిమాలో సారా అర్జున్, నాన్న సినిమా నేనే పొట్టి చేశాను, తెలుగు నేనే అందించాను. వెరీ గుడ్. ఆ సినిమా చేయడానికి నేను రేజును మెయిన్ సారా క్యారెక్టర్ గురించి, ఆ అమ్మాయి కోసం నేను ఆ సినిమా పొట్టి చేసాను. ఎన్ని సంవత్సరాలు అయింది? అదే 14 years పైన. ఇప్పుడు 17-18 years అమ్మాయి. అవును. అప్పుడు అంత అంటే తండ్రి డాక్టర్ ఎట్లా రిలేషన్ ఉంటుందని నేను బాగా కనెక్ట్ అయ్యాను. నాకు డాక్టర్ ఉంది కాబట్టి అంత బాగా కనెక్ట్ అయింది. అలా పర్టికులర్ గా ఈ సినిమాలో ఎవరికి బాగా ఎక్కువ కనెక్ట్ అవుతుంది ఫ్యామిలీస్ పరంగా అంటే? అందరికీ సార్, ఒక్కడికని కాదు. నేను అదే చెప్పాను కదా ఇందాక, ఎవరో చెప్పారు, మన లిఖిత అనుకుంటాను. అన్ని క్యారెక్టర్స్ గ్రే క్యారెక్టర్స్. ఇందులో ఏది కూడా పాజిటివ్ ఉండదు. ప్రతి మనిషిలోనూ ఒక గ్రే షేడ్ ఉంటుంది. ఆ గ్రే షేడ్స్ ని దాటుకుని రావటమే ఈ కథ అండి. మనం ఆ గ్రే షేడ్స్ ని కనిపిస్తాయి, బట్ ఆ గ్రే షేడ్స్ ని పోగొట్టుకొని మన ప్యూరిటీతో బయటికి రావటం అనేది ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఆ ఛాన్స్ దొరికింది, బయటికి రాగలిగారా, వాళ్ళు ఆ గ్రే షేడ్ లోనే ఉండిపోయారా, అలా చెప్పాను. కాబట్టి అన్ని క్యారెక్టర్లకి కనెక్ట్ అవుతారు సార్. పృథ్వీ అడ్డాల సురేష్ గారు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నామండి. సో నాన్నగారు నీకోసం ఎన్ని ప్రయత్నాలు చేశారు అన్ని నాకు తెలుసు. అన్ని వదులుకని పర్టికులర్ గా అంటే హీరోగా ఇంట్రొడ్యూస్ అవుదాం అనుకున్నా, నువ్వు క్యారెక్టర్ ద్వారా ఈ సినిమాకి ఎందుకు ఇంట్రొడ్యూస్ అవ్వాలనుకున్నా, అలా అవ్వాలనిపించింది అంటే దాదాపు ఐ థింక్ ఆ 6 years నేను ఏ సినిమా అయితే చేద్దాం అనుకున్నానో ఆ డైరెక్టర్ పట్టుకుని ఎన్నో ప్రొడక్షన్ హౌస్లు తిరిగాను సార్. కొంతమంది కలిశారు, కొంతమంది వెయిటింగ్ లిస్ట్ లో పెట్టారు, కొంతమంది ఎందామన్నారు, కొంతమంది నవ్వారు మొహం మీద. ఓకే, ఏదో అది ఆ ప్లేస్ లో ఉన్న బహుశా అలా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఈ డైరెక్టర్, ఆయన చిన్న డైరెక్టర్ కాదు, ఆయన మీకు తెలుసు ఎవరు చేద్దాం అనుకున్నారు, కానీ నమ్మలేదు కొంతమంది. బట్ అలా తిరుగుతున్నప్పుడు ఒకరోజు డాడీ పొద్దున్న న్యూస్ పేపర్ లో ఆడిషన్, ఏదో గుణశేఖర్ గారు ఆడిషన్ జరుగుతున్నాయంట, వెళ్తావా అని అడిగారు. దాని అని చెప్పి బయలుదేరిపోయా, అక్కడికి వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను 3 days. అంటే ఇలాంటి అవకాశాలు రావు సార్. ఒక డైరెక్టర్, పెద్ద డైరెక్టర్, ఆయన కూడా అది నాకు రాసలేదేమో అనుకున్న టైంలో ఈయన వచ్చారు. యూ షుడ్ బి బ్లెస్డ్. అంటే క్యారెక్టర్ అని ఆలోచించారు, కానీ అలాంటి ఆయనతో యాక్షన్ కట్ చెప్పించుకోవడం ఫస్ట్ సినిమాకే నిజంగా నాకు రాసి పెట్టి ఉండాలి అనుకున్నా, నాకు రాసి పెట్టుంది కాబట్టి అయ్యాను సార్. ఇట్స్ నాట్ అబౌట్ ఏ క్యారెక్టర్ అన్నది కాదు. బట్ యా, గుణశేఖర్ గారు ఒక్క నిమిషం. తాను ఇందాక ఏదో హాయ్ సార్. హాయ్ గుణశేఖర్ గారు, నా పేరు దిలీప్ కందుల. సో ఈ సినిమా ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా వచ్చిన మీడియాకి వచ్చిన కంటెంట్ కానీ అవన్నీ చూస్తే అసలు గుణశేఖర్ గారే తీసారా? లైక్ అక్కడ పేరు చూడకపోతే మోస్ట్లీ 20 మా అమ్మాయి డైరెక్ట్ చేసింది, నా పేరు పెట్టేసుకున్నాం అనుకుంటున్నారు. యా ఎగ్జాక్ట్లీ. సో ఒక 20+ ఏజ్ ఉన్న యంగ్ డైరెక్టర్ చేశారేమో అనుకుంటారు అంతలాగా. సో దీనికోసం మీరు ఏం హార్డ్ వర్క్ చేశారు? వాట్ డిడ్ యూ అన్లర్న్, వాట్ డిడ్ యూ లెర్న్? ఆన్లైన్ చాలా చేశానండి, బట్ లెర్న్ అయితే ఏం చేయలేదు. ఎందుకంటే ఈ కథ నా చేత తీయించింది. ఇప్పుడు మనం ఎప్పుడైనా కూడా ఒక పీరియాడిక్ స్టోరీ తీసుకుంటే దాని వరల్డ్ బిల్డింగ్ వేరే ఉంటది కదా. అలా ఇది కంప్లీట్ గా ఇప్పుడు ఈ జెన్జీ బ్యాక్ డ్రాప్ ఉన్న స్టోరీ ఇదే నా చేత తీయించింది. సో అందులో నేను ఇదివరకే చెప్పాను, నేను చాలా అప్ టు డేట్ ఉంటాను సార్. నేను ప్రతి వరల్డ్ సినిమా చూస్తుంటాను, ప్రతి న్యూస్ పేపర్ చదువుతుంటాను, అన్ని తెలుసుకుంటుంటాను. పక్కన ఏం జరుగుతుంది, వెనకాల ఏం జరుగుతుంది, అన్ని నాకు, నేను ఎక్కడ బయటకు రాను కానీ మొత్తం నాకు దీంట్లో ఉంటాను. బయటకు రాను కాబట్టి ఇవన్నీ నాకు ఎక్కువ తెలుసు.
సో అలా నా చేత యూఫోరియా అనే సబ్జెక్ట్ నా చేత తీయించిందండి. సో మ్యూజిక్ గురించి కాలభైరవ గారి మ్యూజిక్. సో ఈ మూవీ థీమ్ కి తగ్గట్టు మీరు ఎక్కువ ఈడిఎం ఎలక్ట్రానిక్ ఈ టైప్ మ్యూజిక్ చేశారు కదా. సో మీరు ఇలాంటిది చేయడం ఫస్ట్ టైం కదా ఇది కూడా. సో అది ఎలా జరిగింది? మీరు ఏమనుకోకపోతే రేపు ఆన్సర్ చేసుకుందాం. మీరు Okay. సినిమా చూసిన తర్వాత షూర్. మళ్ళీ దేవుడు దయ చేస్తే రేపు దయ పెడితే రేపు మాట్లాడదాం. Okay. రేపు మాటలో కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి కూడా మాట్లాడతాం. షూర్ సార్, ఆల్ ది బెస్ట్. సార్ కొన్ని సినిమా కథ హార్డ్ హీటింగ్, కొద్దిగా హార్డ్ హీటింగ్ క్వశ్చన్ అడగండి. మీరు అడగండి అమ్మా. సార్ హాయ్ సార్. గుణశేఖర్ గారు నిన్న వినిపిస్తుంది సార్. నిన్న ఏఎంబిలో సినిమా చూసిన తర్వాత ఒకటే మాట చెప్పాలనిపించింది సార్. 100 కోట్ల సినిమాలు తీసే డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు, 100 ఫ్యామిలీలకు బాగుపడే సినిమా తీసారనిపించింది సార్. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూసారండి మీరు? నాకు కూడా నిద్ర పట్టలేదు సార్ చూసాక. ఐఎమ్ కనెక్టెడ్ టు భూమిక గారి క్యారెక్టర్. ఓకే, స్టోరీని నేను స్పాయిల్ చేయదలుచుకోను. వెరీ గుడ్, చేయకండి. సో ఈ సినిమా కొన్ని డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకి మళ్ళా సంక్రాంతి వస్తుంది. ఓ థ్యాంక్ యూ. ఇది వినండి సార్, అందరూ కొనలేని డిస్ట్రిబ్యూటర్స్ ఖచ్చితంగా మిస్ అయిపోయాం రాను అనుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. గుణశేఖర్ గారు బ్యాక్ అనిపించింది. అండ్ మీరు తీసారా ఆర్జీ గారు తీసారా అని డౌట్ లో ఉన్నాను సార్. థ్యాంక్ యూ. ఒక ట్రాన్స్ లో తీసుకెళ్ళారు. థ్యాంక్ యూ. లవ్ యూ సార్. థ్యాంక్ యూ సార్ గుణశేఖర్ గారు, చెప్పండి సార్ యాక్చువల్లీ నిన్న షో తర్వాత అందరూ క్లైమాక్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, ఎక్కువ చెప్తున్నారు క్లైమాక్స్ గురించి. లైక్ అది ఒక హార్డ్ హీటింగ్ ఉండదా, హార్ట్ టచింగ్ ఉండదా, ఆలోచింపజేసేలా ఉంటుందా? అంటే ఒక్క క్లైమాక్స్ చెప్పలేనండి. సినిమా మొదలైన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు కూడా నేను కథనే నిజాయితీగా చెప్పడానికి ప్రయత్నించాను. ఎండ్ ఫ్రేమ్ ఎందుకు అంటున్నానంటే, ఈవెన్ మీకు ఎండ్ రోలింగ్ పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఉంటుంది ఇందులో. అంటే అది కూడా ఓవల్, అంటే అంత కథ నా దగ్గర చెప్పడానికి. యాక్చువల్గా అయితే ఇది ఒక 3 గంటల పైన పెట్టే కథ ఇది. దీన్ని కొత్త వాళ్ళతో చెప్తున్నాం కాబట్టి 2.5 గంటలకి కుదించాను. సో నా దగ్గర మొదటి ఫ్రేమ్ నుంచే కథ, ఎండ్ ఫ్రేమ్ లో కూడా మీరు అంటారు ఈ గుణశేఖర్ వదలట్లేరు అని చెప్పి అంత కథ ఉంది. సో పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా చూడండి. అది సార్ మీరు అన్నట్టు కొత్త వాళ్ళతో తీశారు, ఒక డిఫరెంట్ అటెంప్ట్ ఇది మీ నుంచి. లైక్ ఇలాంటి సినిమాలకి ఒక స్టార్ వచ్చి పుష్ చేస్తే ప్రమోషన్స్ పరంగా ఇంకొంచెం రీచ్ కూడా అవ్వచ్చు జనాలకి. మోస్ట్లీ అంటే ప్రీలీజ్ ఈవెంట్ లాంటిది కూడా మీరు ఏం పెట్టలేదు. అంటే మీరు అడిగితే బన్నీ ఇలాంటి హీరో కూడా వచ్చి సపోర్ట్ చేస్తారు. సరే ఎందుకు ప్లాన్ చేయలేదు? యాక్చువల్ గా బన్నీ తను రెడీగా తను రావడానికి సిద్ధపడ్డాడు. సో 2 రోజులు ట్రై కూడా చేశాడు. తనకు బాంబేలో అట్లీ సినిమా షూటింగ్ జరుగుతుంది, అంటే అందరూ ఫారెన్ టెక్నీషియన్స్ వచ్చున్నారు. సో అందువల్ల తను రాలేకపోయాడు. సో తర్వాత నేను వేరే ఆల్టర్నేటివ్ ఎవరికైనా వెళ్దామా అనుకొని అప్పుడు అనిపించింది, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒకళ్ళు పోగొట్టుకోవడం కంటే మనం ఏదో సినిమా చూపించి ముందు. అందుకని నిన్న ప్రీమియర్ లో మా క్యాస్ట్ అండ్ క్రూయే కాకుండా కొందరు సెలెక్టెడ్ పీపుల్ కూడా చూపించి మీ మీడియా కూడా ఇలా ఇంటరాక్ట్ అవ్వడం బెటర్ అనిపించి ఈ రోజు ఇలా. సార్ ఆల్ ద బెస్ట్ సార్, గ్రేట్ సక్సెస్. గుణశేఖర్ గారు సార్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. Thank you. రివ్యూ ప్రీమియర్ రివ్యూస్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ రివ్యూలు ఏం పట్టించుకోవాలి. లేదు సార్, చెప్తున్నాను సార్, ఈ రోజు ఈవినింగ్ మీ అందరూ చూసి చెప్పేదే నాకు చాలా అమూల్యమైంది. సార్ సార్ అంటే బేసిక్ గా మీరు ఒక మంచి డైరెక్టర్, హిట్స్ చూసారు, ఫ్లాప్స్ చూసారు. బట్ ఈ జర్నీలో లైక్ హిట్స్ వచ్చినప్పుడు, ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఈ మధ్యలో గుణశేఖర్ గారి మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అంటే చేంజెస్ ఏమైనా ఉంటాయా హిట్స్ ఫ్లాప్స్ కి మధ్యలో? అంటే చేంజెస్ ఎప్పుడు నాలో అయితే లేవండి. ఉంటే నాకు మీరు అన్నట్టు మృగరాజ్ తర్వాత నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి. చాలా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ అది. బట్ నేను దాన్ని ఏం పట్టించుకోలేదు, వెంటనే అప్పుడు తీశాను. సో అలాగా నేను ఎప్పుడు కూడా సక్సెస్ ఫెయిల్యూర్ కి ప్రభావితం అయిపోలేదు. సో సక్సెస్ వచ్చింది కదా అని ఆకాశం ఎగరలేదు, ఈ ఫెయిల్యూర్ కి కుంగిపోలేదు. నా ఎఫర్ట్ లో లోపం ఏముంది అని చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారండి. సో అందువల్ల నేను వాటిని పట్టించుకోలేదు. థ్యాంక్ యూ సార్. Gushekar, if you see the trailer, oxoni, narcotics ni and emotions for mother and son and మూడింటిని చూపించారు. సో మూడింటిని ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు మూవీలో, అండ్ సొసైటికల్ గా ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు మూవీలో?
ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ హాజ్ ఇప్పుడు చెప్పిన హార్డ్ హిట్టింగ్ గా ఉందంటున్నారు. ఎలా హార్డ్ హిట్టింగ్ గా చూపిపోతున్నారు పబ్లిక్ కి? అది మీరేమనుకోకపోతే జస్ట్ 24 hours ఏవేగా ఉన్నాం మనం. ఇప్పుడు ఎందుకు అంత డీటెయిల్ చెప్పుకోవడం? రేపే చూడబోతున్నారు ఆడియన్స్, వాళ్ళకి పూర్తిగా చెప్పేసినట్టుగా కూడా ఉంటది. సో అందుకని చేస్తున్నారంటే గుణశేఖర్ గారు తీసిన స్టైల్ ఆఫ్ ఫిలిం లాగా అనిపించలేదు ఫస్ట్ ట్రైలర్ చూసిన తర్వాత. సమ్ అండర్స్టాండ్ అయ్యారు. సో దానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు అనేది పబ్లిక్ కి ఒక స్మాల్ మెసేజ్. పబ్లిక్ ఏం మెసేజ్ అయితే ఇవ్వట్లేదు సార్, ఇవ్వదలుచుకోలేదు కూడా ఎప్పుడు. నేను పబ్లిక్ నుంచి మనమే తీసుకోవాలి మెసేజ్. వాళ్ళు నాకు ఇస్తుంటారు ప్రతి సినిమాకి. శాకుంతలానికి ఒక మెసేజ్ ఇచ్చారు, తీసుకున్నాను. మృగరాజుకు ఒక మెసేజ్ ఇచ్చారు, తీసుకున్నాను. ఒక్కడికి ఒక మెసేజ్ ఇచ్చారు, తీసుకున్నాను. వాళ్ళు ఇచ్చే మెసేజ్ నేను తీసుకొని నేను బెటర్ గా నన్ను నేను ఆవిష్కరించుకోవడమే పనిగా పెట్టుకుంటాను అంతే. సొసైటికల్ గా ఎలా హెల్ప్ అవ్వబోతుంది ఈ సినిమా అని? అదే సార్, నేనేదో సొసైటీని ఉత్తరించేద్దామని కంకణం కట్టుకుని ఈ సినిమా తీయలేదు సార్. నేను ఒక రిఫ్లెక్షన్ ని, ఈ సినిమాని ఒక రిఫ్లెక్షన్ గా చేసి ఇందులో మీరు తీసుకుంటే ఎంతో ఉంది.